ఉద్యోగులకు పెరుగుతున్న హిమ్మతి అసేదులా కదిలిందిరా ఎస్ఎస్ఏ కదిలిందిరా ఎస్ఎస్ఏ కదిలిందిరా ఎస్ఎస్ఏ మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా హన్మకొండ హామీని వెంటనే హన్మకొండ హామీని వెంటనే కాంట్రాక్టు వద్దురా. కేజీబీవీలందరికీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరికీ నేను ఒక బ్రదర్ లాగా చెప్పుకుంటున్నాను. వారికి ఉన్న సమస్యలు నాకు తెలుసు. కేజీబీవీలో ముఖ్యంగా మండలంలో సిఆర్పీలు కావచ్చు, కేజీబీవీలు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పనిచేస్తున్న దాదాపు 19,000కు పైగా, అంటే దాదాపు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్తున్నారు. వీరందరికీ రకరకాల సమస్యలు, ముఖ్యంగా జీవితం కోసం జీతం కావాలి. ఆ జీతమే జీవితాన్ని నిలబెడుతుంది. దానికోసం ప్రయత్నం కోసం పోరాటం చేస్తున్న మీ అందరికీ ముందుగా అభినందనలు. అదేవిధంగా ఇంతకుముందున్న ప్రతిపక్ష నాయకులు కూడా మీరు ఇప్పుడే చెప్పారు, మాట ఇచ్చారని ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. నా వద్దు కూడా నేను ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం నాన్నగారి దృష్టి కూడా తీసుకెళ్ళాలని విషయం. నిన్న కూడా ఇట్లా చేస్తున్నారన్నా ఏదైనా మీరు కూడా ప్రయత్నం చేయాలంటే సరే నేను ఒక సందర్భంలో క్యూనిస్లు కూడా పిలిచి మాట్లాడతాను సార్ అందరూ, మీరు కలిస్తే కూడా మీ సమస్యను దృష్టికి తీసుకురావచ్చు. సరే ఏదైనా కూడా నేను ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే నేను యూనిఫామ్ సర్వీస్ కాబట్టి చేయలేదు. ఏదైనా ఈ సమస్యలో భాగంగా మీరు చేస్తున్న పోరాటం, మీరు నిజంగా భయము, ఒకవైపు భయం, ఈ చేయడం వల్ల ఏం జరుగుతుందో, సంవత్సరాల నుంచి కేజీవీలు చుట్టూ తిరుగుతున్న నైట్ డ్యూటీలు ఎట్లా చేస్తున్నారు, చంటి పిల్లలను కూడా వదిలిపెట్టి నైట్ డ్యూటీలు చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్పీలు కూడా వాళ్ళ శక్తికి మించి పనిచేస్తున్నారు. మిగతా రకాలుగా కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు. దురదృష్టం ఏంటంటే నైట్ ఒక మెసెంజర్ కూడా చనిపోవడం జరిగిందని చెప్పారు యాక్సిడెంట్ ప్రాంతంలో. కనీసం దాని సంస్కారానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. దానికి మీరు మనిషికి ఒక 50 రూపాయలు తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే చూడనీకం బయట ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా ఉంటే మీకు ఏంటో మీరు ఎంఆర్పీ సిఆర్పీలో ఎంఆర్సీ ఎలా చేస్తున్నారు, సిఆర్పీలు కావచ్చు, కేజీబీ చేస్తున్నారు కావచ్చు, మిగతా అటెండర్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు, వీకెండ్ జీతాలనే పరిస్థితి. కానీ పైకి మాత్రం అది లోపల మీ బాధలు మా చాలామందికి తెలియవు, బయట వాళ్ళకి తెలియదు. ఈ నిరసన దీక్షలో బయట వాళ్ళకి తెలిసే అవకాశం వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తాం. ఎందుకంటే మీ వల్ల వేలాది మంది అమ్మాయిలు మీ వివిధ తరగతులు చదువుతూ అనాథలు, సింగిల్ పేరెంట్స్, అట్టడుగు వర్గాల అమ్మాయిలను మీరు రాత్రి పగలు కంటికి రెప్పలు కాపాడుకుంటూ వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుందని అందరికీ తెలుసు. ఇక్కడ మనకు తెలుసు, బయట వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. ఏదేమైనా మీ యొక్క కోరికలు నెరవేరాలని, ప్రభుత్వం వీటిని తొందరగా పరిష్కరించాలని ఆశిస్తున్నాను. రాత్రి మెసెంజర్ చనిపోవడం జరిగిందని చెప్పారు మారేపల్లి యాకన్న. మీరు ఉన్న ఇంట పరిస్థితులు కూడా మానవత దృక్పథ వేసే దాన సంస్కరణలకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని హెచ్చరిక తెలిసింది కాబట్టి నేను కూడా మానవత్వం చూపించకపోతే దూరం వచ్చి బాగుంటుంది. నేను ఒక 5,000 రూపాయలు ఆ కుటుంబానికి ఎవరు కావాలని పంపిస్తాను. ఈ కేజీబీలో ఏం జరిగినా కూడా సరే, ప్రభుత్వం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది, ప్రభుత్వం ఒకవైపు చేస్తూనే ఉంటుంది. నా వంతుగా నేను ముఖ్యంగా ఒక కస్తూరిబాని ఎన్నుకున్నా. ఒక ఎగ్జాంపుల్, దేవరూపల్లో టాయిలెట్స్ లేని క్రమంలో 18 టాయిలెట్ ఒకే ఒక టాయిలెట్ పనిచేస్తున్న క్రమంలో 95 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే దసరా ఒక 3 సంవత్సరాల దసరా సెలవుల్లో నేనే స్వయంగా నరసయ్య సారు, ఎంఈఓ పాల్గొత్తి గారు నేను పోయి 10 రోజులలో మొత్తం ఉండి దాదాపు 1,30,000 పెట్టి ఆ టాయిలెట్లని బాగు చేయడం జరిగింది. ఆ క్రమంలో అప్పటి నుంచి మొదలుపెట్టి టాయిలెట్ చేయడం నాతో ఎంత అవుతుందో ఆ విధంగా మా మిత్రుల సహకారంతో మహాత్మా జ్యోతిబా పూలే ఉద్దేశంలో పెట్టిన మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ తరఫున మా మిత్రులను అడిగి నాది కావచ్చు, కేజీబీలకు నాతో వెనకడి చేస్తున్నారు. కానీ ఏం చేసినా నేను సముద్రంలో ఒక చెంప నీళ్ళు మాత్రం ఇవ్వగలుగుతాను, ఒక బావిలో చెంప. ఏదైనా ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేస్తేనే. ఇప్పుడే విన్నాను, ఇలా అన్ని గురుకుల పాఠశాల మెచ్చార్జీలు పెంచుతూ ఒక కార్యక్రమం తీసుకున్నది ప్రభుత్వం. మరి అదే కేజీబీలో పిల్లలకు, రెసిడెన్షియల్ పిల్లలకు తేడా ఉండడం వల్ల అమ్మాయిలు ఒక డిఫరెన్స్ వస్తుంది. అరే మేము ఒకటి సేమ్ అమ్మాయిలు సేమ్ తింటారు, సేమ్ ఉంటుంది,
మరి వాళ్ళకి రేట్ ఎక్కువ వీళ్ళకి రేట్ ఎక్కువ తక్కువ ఎందుకు అనేది పిల్లలు కూడా రావాలని తెలవడం వల్ల కేజీబీవీని కూడా వాళ్ళు జైలు అయ్యే అవకాశం తగ్గుతుంటుంది. పిల్లలలో అభద్రతా భావం నిలబడి ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలని మనం అందరం కోరుదాం. మీతో పాటు ఆ కోరికతో పాటు మెచ్చారిటీలు కూడా బహుశా ఉండొచ్చు మీ దాంట్లో. ఆ మెచ్చారిటీలు కూడా పెంచాలని మనం కోరుదాం. ఏ సమస్య వచ్చినా, చనిపోయినా, బతికినా, జీవితం ఉన్నా, జీవితం లేకున్నా, జీవిత అనంతరం కూడా మనకి ఏదో ఒకటి ఒక భద్రత. చనిపోయిన తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు పాపానికి ₹1 రాదు. అటువంటి సందర్భంలో డ్యూటీ చేయాలన్నా, ఈ జాబ్ చేయాలన్నా కూడా దీనికన్నా ప్రైవేట్దే బాగుంటుంది అనే ఆలోచన రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ అందరి తరఫున నేను కూడా వాళ్ళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అవసరం మీరు ఉన్నన్ని రోజులు మీకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు, నీళ్లు లేవు, లేదా వాటర్ లేవు, ఎవరు లేవాలన్నట్టుంటే మీరు ఉన్నాను కూడా నీళ్లు పోయించడానికి నాకు సిద్ధంగా ఉన్నా. ఒక డబ్బా పెట్టి రోజు నీళ్ళు వేయడానికి, అటువంటి సాయం చేయడానికి ఉన్న చిన్న చిన్న ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. మీకు నేను చేయడానికి సర్వదా ముందుంటాను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తాను. సమగ్ర శిక్ష ఉద్యోగుల జనగామ జిల్లా సంఘం అధ్యక్షునిగా మేము చేస్తున్న ఈ యొక్క నిరోధక సమ్మె ఈరోజు 5వ రోజుకి చేరింది. మా తోటి ఉద్యోగి మారపల్లి యాకయ్య గారు, మెసెంజర్ దేవునుప్ల గారు రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికి ఈరోజు మా సంఘం తరఫున ఘన నివాళులు అర్పించి ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము. మేము గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక ఎటువంటి ఆర్థిక వనరులు కానీ, ఆరోగ్య బీమా పథకాలు కానీ, మరణించిన వారికి ఎక్స్గ్రేషియా కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. మాకు చాలా జీతాలతో అనేక కష్టాలు నష్టాలు పడుతూ ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు గత సంవత్సరం మేము చేసిన నిరోధక సమ్మెలో అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హన్మకొండలో జరిగిన సమ్మెకు సంఘీభావం ప్రకటించి మేము ప్రభుత్వం చేపట్టగానే 100 రోజులలో మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించి మీకు వెంటనే రెగ్యులరైజ్ చేసి మీరు ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించి సచివాలయంలో మిమ్మల్ని తీసుకొని పోయి మీ యొక్క జీవనం అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ 100 రోజుల హామీ అయిపోయి ఇప్పుడు సంవత్సరం గడిచింది కాబట్టి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం వల్ల మేము మళ్ళీ అనేక సందర్భాలలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా నివేదికలు అందించినప్పటికీ స్పందించకపోవడం వల్ల ఈరోజు అన్ని జిల్లాలలో మేము ఈ యొక్క నిరోధక సమ్మెను కొనసాగిస్తున్నాము. 5 రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను మొత్తం నెరవేరే వరకు ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తూ ప్రభుత్వంలో స్పందన లేకపోతే ఆమరణ నిరాదీక్ష కూడా మేము కొనసాగిస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ సమస్య పైన హైదరాబాద్లో సీఎం గారు దృష్టికి వెళ్ళడానికి అక్కడ పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వం దృష్టిలో మొదటి రోజు సమ్మె రోజు మా ప్రభుత్వ ఎస్పీడీ గారు మా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ మాకు న్యాయమైన డిమాండ్లను వాళ్ళు పరిష్కరించే దిశగా చర్చలు జరగలేదు. కాబట్టి మేము చర్చలు విఫలమైనందున మా సమ్మెను మళ్ళీ కొనసాగిస్తున్నాం. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వం నుండి మాకు మా డిమాండ్ల కోరిక మేరకు అన్నీ కూడా సాఫల్యంగా వస్తేనే మా యొక్క ఈ నిరోధక సమ్మెను మేము ముగించుకొని మా వీధిలోకి చేద్దాం. ఇప్పుడు 5వ రోజు నిరోధక సమ్మె కొనసాగుతున్న దృష్టిలో ఒక కేజీబీవీలలో, యూఆర్ఎస్లలో విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించింది. వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను చేర్చి మా యొక్క విధులను కొనసాగించాలని చూస్తున్నారు. వాళ్ళు 1 రోజు 2 రోజులు వచ్చిపోయే వాళ్ళు మాత్రమే, కానీ మాలాగా పూర్తి విధులు నిర్వర్తించలేరు. కాబట్టి వాళ్ళు కూడా వెంటనే తప్పుకొని మా యొక్క సమ్మెకు మద్దతు తెలిపి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని ఈ యొక్క సమావేశంలో మేము కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు జిల్లా? మేము జనగామ జిల్లాలో మొత్తం 416 మంది ఉద్యోగులకు పనిచేస్తున్నాము. ఈ యొక్క నిరోధక సమ్మెలో కూడా 416 మంది కంటిన్యూ అవుతున్నాము. మేము జిల్లా స్థాయి నుండి, మండల స్థాయి నుండి, పాఠశాల స్థాయి వరకు కేజీబీ, యూఆర్ఎస్ కూడా అందరూ వివిధ హోదాలలో రోస్టర్తో మెరిట్లో సెలెక్ట్ అయ్యి, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యి మేము అన్ని క్వాలిఫికేషన్లు ఉండి కూడా మేము అన్ని సెలెక్ట్ అయ్యి వచ్చాము. కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి అన్ని అర్హతలు మాకు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం. ఎకాలం నుండి పనిచేస్తున్నారు. మేమందరం వివిధ హోదాలలో గత 20 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాం. 20 సంవత్సరాలు చేస్తున్నాం. మరి ఇప్పటివరకు ఇలాంటి మీ మీద ఎలాంటి మీ గురించి ఎలాంటి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి? మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వృత్తి కల్పించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన
వచ్చినప్పటి నుండి మేము ఏరుకోరి తెలంగాణ తెచ్చుకున్నాము. మేము కూడా తెలంగాణ సమ్మెలో మేము అందరం ఉద్యమంలో పాల్గొన్నాము. మేము కూడా అందరం తెలంగాణ బిడ్డలమే. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి వారు మమ్మల్ని ఎటువంటి పట్టించుకోలేదు. కాబట్టి మేము సమ్మె చేశాము. ఆ సమ్మెకు సంఘీభావంగా అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలియజేశారు, మాకు భరోసా కల్పించారు. అదే ధైర్యంతో ఈ యొక్క సంవత్సరం ఆగాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎటువంటి పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ నిరోధక సమ్మెను కొనసాగిస్తున్నాం. నా పేరు కొట్టే శ్రీలత. నేను పీజీసీఆర్టీ తెలుగు కేజీబీ జనగాంలో పనిచేస్తున్నాను. మేము ఇప్పుడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5 రోజుల నుంచి నిరవధిక సమ్మెకు కూర్చున్నాము. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేదాకా మేము ఇలాగే సమ్మెలో కూర్చుంటాము. మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్టులు మెరిట్ మార్కులతో రోస్టర్ పాయింట్ ప్రకారం అపాయింట్ అయింది. కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు టైం ఉంటే మాకు పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఉద్యోగి మాకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ను ఫుల్ టైమ్గా మార్చి వాళ్లకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు సీఎం గారు 1 ఇయర్ ముందు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని మేము చెప్తున్నాము.